ఇప్పుడు మరో ముఖ్య అతిథి. ఒకవైపు రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇంత బిజీ షెడ్యూల్లో కూడా తన విలువైన సమయాన్ని 10 టీవీ ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు శ్రీధర్ బాబు గారు మీకు ముందుగా ధన్యవాదాలు సార్. ఇప్పుడు శ్రీధర్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు 10 టీవీ వారు ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్న తరుణంలో ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ను ఆవిష్కరణతో పాటు అవార్డు గ్రహీతలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలను కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాతో పాటు ఇప్పుడే సైక్లోన్ హరికేన్ లాగా మాట్లాడతారు మా గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు. ఒక టీవీ ఛానల్, అది కూడా ప్రధానమైన టీవీ ఛానల్ పిలుస్తుందంటే వీ కాంట్ అఫోర్డ్ టు లూజ్ ఇట్. సో వారితో పాటు ఇక్కడ విచేసిన పెద్దలకి, ప్రముఖమైన వ్యక్తులకి, అనేక మంది పారిశ్రామికవేత్తలకి, సమాజానికి వారిదైన శైలిలో సేవలు అందిస్తూ ఉన్న అనేక మంది పెద్దలకి, మరి 10 టీవీకి సంబంధించిన మేనేజ్మెంట్ వారికి, వారి సిబ్బందికి అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా తెలుసు, ప్రత్యేకంగా ఖమ్మం కానీ ఇతర జిల్లాలకు సంబంధించి వరదలు ఎందుకు వస్తూ ఉన్నాయి, వరదల కారణమేంది, దానికి సూచనలకు సంబంధించి ఇప్పుడే రఘునందన్ గారు అనేక అంశాలను కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు ప్రముఖంగా ఇక్కడ ఉన్న చాలామందిని చూస్తూ ఉన్నాను. ఇప్పుడు దాదాపు 50 మందికి అవార్డులు ఇవ్వటం, ఈ అవార్డు గ్రహీతలు కూడా ఓ గొప్ప పారిశ్రామికవేత్తలు, సమాజంలో అనేక ఒడిదుడుకులకు ఎదురొడి నిలిచి విజయవేత్తలుగా నిలిచి విజయవంతంగా వారి సంబంధించిన ప్రొఫెషన్స్ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో అనేక సమస్యలను ఎదుర్కొని ఉంటారు. ఈరోజు వారికి ఒక గుర్తింపు, వారికే కాదు, ఆ గుర్తింపులో భాగంగా ఈరోజు కాఫీ టేబుల్ బుక్లో మీరందరూ కూడా దాంట్లో కనబడితే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఒక ఉత్సాహం కలుగుతుందని, ఒక ప్రేరేపణ కలుగుతుందని ఆలోచన చేస్తూనే ఈరోజు 10 టీవీ వారు ఈ కాఫీ టేబుల్ బుక్ను ఆలోచన చేయటం, దాంట్లో ప్రధానమైన భాగమైన మీ జీవితాలు, మీ పయనం ఒక ఆదర్శంగా ఉండాలని, ఒక ఎగ్జాంపుల్గా నిలవాలని, మీ ఎగ్జాంపుల్స్ కూడా రాబోయే కాలంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి ఒక దిక్సూచిగా ఉండాలని వారి ఆలోచన, 10 టీవీ వారి ఆలోచనకు నేను ఖచ్చితంగా కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో చాలా వరకు చూసాం, ఇక్కడ చాలామంది రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ కంపెనీ, డాక్టర్సు, విద్యా వ్యవస్థలకు సంబంధించిన అధిపతులు ఇక్కడికి రావటం, వీరందరి భాగస్వామ్యంతోనే ఈరోజు సమాజం ముందుకు నడుస్తూ ఉన్న ధర్మిల, మీ అందరి గౌరవంతో ముడిపడి ఉన్న పత్రిక. కానీ ఈరోజు ఎలక్ట్రానిక్ రంగానికి సంబంధించిన ఇట్లాంటి 10 టీవీకి సంబంధించిన ప్రధానమైన సమాచార సేకరణకు సంబంధించిన ఈ మెకానిజమ్స్ అన్నిటిని కూడా ఎందుకు మనం ఆదరిస్తాం, గౌరవిస్తామంటే, నేను నిజంగా చెప్తా ఉన్నాను, 10 టీవీ ప్రధానమైన ఉద్దేశం ఒక సమాచారాన్ని అందించటకే కాదు. ఇప్పుడే కళ్యాణ్ గారు వివరించడం జరిగింది. మేము ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని మొదటగా అందించే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం వినకుంటే ప్రతిపక్ష పాత్ర కూడా నిర్వహిస్తామని చెప్పారు. దానికి తావు ఇవ్వకుండానే మేము ముందుకు నడుస్తామని మా సోదరులు కళ్యాణ్ గారికి, 10 టీవీ గారికి కూడా, 10 టీవీకి సిబ్బందికి కూడా ప్రయత్నం చేస్తాం. కానీ అనేక అంశాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఏముంటాయి, సోషల్ మీడియా అనే అంశం. ఈ సోషల్ మీడియా దానికి వెరిఫికేషన్ ఉండదు, దానికి పరంగా ఉన్న ట్రూత్ ఏందో తెలియదు.
దాని వెట్టింగ్ ఏ విధంగా చేయాలో తెలియదు. న్యూస్ వచ్చింది రఘునందన్ రావు గారి మీదనో శ్రీధర్ బాబునో అంటే పోటాపోటీగా ఈరోజు దాన్ని తిరిగి కరెక్టా కాదా అని ఆలోచన చేయకుండా సమాచారాన్ని అందవేయాలనే ఒక ఆతృత, నేను ముందు నిందాలని చేసే ప్రయత్నంలోనే ఈరోజు సోషల్ మీడియా ముందుకు సాగుతూ ఉన్న తరుణంలో మనమందరం కూడా ఆలోచన చేయాలి. అది సమాజానికి మేలు చేస్తూ ఉందా, కీడు చేస్తూ ఉందా, వ్యక్తికి వ్యక్తిత్వాలకి వ్యవస్థలకు మేలు చేస్తూ ఉందా, కీడు జరుగుతూ ఉన్న అంశాన్ని తప్పకుండా మనం ఆలోచన చేయాల్సిన అవసరం సమయం ఇది. ఈ సందర్భంలో మరి రఘునందన్ రావు గారు చెప్పిన అంశాలు, ఈకలాజికల్ బ్యాలెన్స్ లేకపోవటం వల్ల అనేక అంశాలు వస్తూ ఉన్నాయి. కానీ అటు పక్కన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కానీ ప్రపంచ దేశాలకు సంబంధించిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు మేము ఏది డెవలప్మెంట్ ప్రక్రియను చేపట్టినా లేకుంటే సంక్షేమ కార్యక్రమాన్ని మొదలుపెట్టినా ఈరోజు ప్రపంచ స్థాయిలో మరి UN డిక్లేర్ చేసిన సస్టైనబుల్ గోల్ డెవలప్మెంట్ సంబంధించిన గోల్స్ని ఏర్పాటు చేయడానికి దాని ప్రక్రియ భాగంలోనే మా పాలసీ విధానాలను అమలు చేసే ప్రక్రియలో గొప్ప ప్రయత్నం జరుగుతూ ఉంది. అటు కేంద్ర ప్రభుత్వ పాలసీ విధానాలు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పాలసీ విధానాలు కానీ దీంట్లో ముడిపడే ఉండాలి. కానీ కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, పెరుగుతూ ఉన్న జనాభాకు సంబంధించిన వారి అవసరాలను దృష్టిలో పెట్టుకొని మన భూమి కొద్దిగా ఉన్నా వారి అవసరాలను తీర్చడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు ఒడిదుడుకులు అవుతూ ఉన్నాయి, స్పష్టంగా కనబడతా ఉంది. ఈకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరుగుతూ ఉంది. ఆ బ్యాలెన్స్ను తిరిగి ఏ విధంగా తీసుకురావాలనే ఒక ప్రయత్న భాగంలోనే ఈరోజు మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఏ కంపెనీ మాట్లాడినా, ఏ ఇండస్ట్రీ మాట్లాడినా రేపు రాబోయే 10-20 సంవత్సరాల కాలహయంలో రేపు బ్యాంకులు లోన్లు ఇవ్వాలన్నా, అంతర్జాతీయ స్థాయిలో ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ముందుకు రావాలన్నా కార్బన్ క్రెడిట్స్ ప్రకారమే వాణిజ్యం వ్యాపారం నడుస్తుంది. ఆ కార్బన్ క్రెడిట్స్ ఏ విధంగా వస్తాయి, నెట్ జీరో ఓ కాన్సెప్ట్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. పొద్దున గ్రీన్ బిల్డింగ్స్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తూ ఉంటారు. గ్రీన్ బిల్డింగ్స్ చేసే ప్రక్రియ భాగంలో సస్టైనబుల్ మోడల్స్ని డెవలప్ చేయడానికి ఈరోజు ఒక పక్కన కన్స్ట్రక్షన్కు సంబంధించిన దిగ్గజాలు కానీ పాలసీ విధానాలు కానీ ఆ విధానాలకు లోబడే మేము ముందుకు నడిచే ప్రయత్నం కూడా చేస్తాం. దానికి కూడా దానిలో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేపట్టిన, మా ప్రభుత్వం చేపట్టిన హైడ్రా సంస్థ నుంచి, ఆ వ్యవస్థ నుంచి ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం. వరదలు వస్తూ ఉన్నాయి, అటు ఏదో ఖమ్మంలో వస్తూ ఉన్నాయి, లేకుంటే కోదాడలో వస్తూ ఉన్నాయి, మహబూబాబాద్లో పెద్ద ఎత్తున వచ్చినాయి. మొన్న 20లో జరిగిన హైదరాబాద్లో మనం ప్రత్యక్షంగా చూసినాం. మళ్ళా తిరిగి ఆ విధంగా జరగకూడదనే ఒక ప్రధానమైన ఉద్దేశంతోనే ఈ హైడ్రా వ్యవస్థకు సంబంధించి ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. నేను హృదయపూర్వకంగా ఈరోజు ఒక ఉపాధ్యాయుడిగా సమాజానికి సంబంధించిన అనేక సమస్యలు తెలిసిన ఒక న్యాయవాదిగా మొన్న ఈ మధ్యలో మేము చూసాం వారి ప్రకటనకు సంబంధించి హైడ్రా వ్యవస్థ చేస్తూ ఉన్న అంశాలను వారు బాహాటంగా చెప్పడం అనేది, ఎందుకంటే మేము ఐడియాలజికల్ సిద్ధాంతపరంగా మేము వేరే దారి నడిచినా వారు వేరే దారి నడిచినా ఓ మంచి పని చేసినప్పుడు ఈ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్తా ఉన్న రఘునందన్ రావు గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే అందరం కలిసి మంచి పని చేయాలని. ఈరోజు వరద బాధితులకు సంబంధించి కూడా ఈరోజు ఈ నీడ్ ఆఫ్ అవర్, నేను కానీ రఘునందన్ రావు గారు కానీ ఇతరులు కానీ రాజకీయాలకు తావునివ్వకుండా ఇంకా కూడా మీ పరంగా కూడా మీ సలహా సూచనలు తీసుకొని వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉండే విధంగా చేస్తూ ఉన్న చర్యలకి మీరిచ్చే సలహా సూచనలకు ముందుకు తీసుకెళ్ళి తప్పకుండా మనం అందరం కలిసి వరద బాధితులకు అండగా నిలుద్దామని మీ అందరికీ మనవి చేస్తూ, నేను ఇక్కడికి వచ్చేసిన అనేక మంది పెద్దలకి, ఈరోజు అవార్డు గ్రహీతలకి ఈరోజు కాఫీ టేబుల్
అవార్డు గ్రహీతలందరికీ కూడా 10 టీవీ ఇస్తా ఉన్న ఈ అవార్డు గ్రహీతలందరికీ కూడా ఒకటే మనవి చేస్తూ ఉన్నాను. మీ జీవితాలు ఒక ఉదాహరణగా నిలబడి మీరు ఇంకా మరింతగా ఎదగాలని మా తరఫున, మా ప్రభుత్వం తరఫున ఆకాంక్షిస్తూ, మా తరఫున మరి ప్రభుత్వం తరఫున మీకు పూర్తి స్థాయిలో సహకారం ఉంటుందని, మీ లక్ష్యాన్ని ఇంకా మెరుగైన రీతిలో అనేక మంది పెద్దలు చెప్పినట్టు అదే విధమైన దారిలో మీరు పయనించి ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ మరొకసారి 10 టీవీ సిబ్బంది వారికి, మేనేజ్మెంట్ వారికి మా ప్రత్యేకమైన అభినందనలను, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ దుద్దిల శ్రీధర్ బాబు గారు. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఒక మీడియాకి ఏం బాధ్యత ఉండాలో ఆ దిశగా మేము బాధ్యతాయుతంగానే నడుచుకుంటున్నాం. గత 12 ఏళ్ల ప్రస్థానంలో ప్రజల తరపున పోరాటాలు కానీ, అలాగే ఒక ప్రభుత్వం మంచి చేసేటప్పుడు మంచి అని సగర్వంగా చెప్పడం కానీ, లేదు ఇది ఇక్కడ తప్పు ఉందని ఎత్తు చూపడంలో కానీ మేము ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. ఖచ్చితంగా మీరు అందించిన ఈ ప్రోత్సాహం, మీరు ఏమైతే ఆశిస్తున్నారో, మీడియా ఏ రీతిన బాధ్యతాయుతంగా వ్యవహరించాలంటున్నారో దానికి కట్టుబడి 10 టీవీ ముందుకు వెళ్తుంది.